It's part and parcel. It's okay. It's okay, Nana. ఆ షీరా ఇంతలా ఏడుస్తానికి కారణం నేనే. స్క్విరెల్ ఒకటి బై మిస్టేక్ ఇంట్లోకి వచ్చింది, దాన్ని బయటకు తీసుకెళ్ళి వదిలాను అనమాట. తర్వాత ఏమైందో మీరే చూడండి. షీరా, డాగ్స్ అంటే అలానే ఉంటాయి నా. డాగ్స్ నువ్వు వీడియోస్ చూస్తావా? టైగర్స్, లయన్స్, వాటికి ఫుడ్ ఎట్లా అనుకుంటున్నావు మరి? ఇట్స్ ఓకేనా తల్లి? ఈ మధ్య ఈవినింగ్ సన్సెట్స్ చాలా బాగుంటుందండి. అసలు ఆకాశంలో ఆ రంగులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పింక్, రెడ్, ఆరెంజ్, బ్లూ, ఆల్ మిక్స్. చూపెట్టండి నాకు. తీసాం, చేతిలో పట్టుకోండి. ఎన్ని వచ్చినాయా? చాలా. ఈ ఉల్లి కాడల్ని ఎలా అల్లాలో ట్రైనింగ్ సెషన్ నడుస్తుంది. మా నర్సవ్వ శైలజకి స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటుంది. జడ 3 జడలు. ఈ మూడిట్లో శైలజ ఏది అల్లుంటుంది అని అనుకుంటున్నారు మీరు? కరెక్టే, ఈ జంగ్లీ లాగా మధ్యలో ఉంది కదా, అదే శైలజ అల్లింది. ఇవి ఒక 2 weeks బ్యాక్ హార్వెస్ట్ చేసింది. మంచిగా రెడీగా ఉంది. నేను చెరిపేశాను. చూసి నువ్వు దాని కిందనే ఉన్నావు, నేను మీద పడగల. ఇగో ఇట్లా తోసాయి, తోయి పడుతుంది. నరసింహ పడుతుంది, తోసాయి పడుతుంది. జర పట్టుకో, చేయి పాలవుతుంది మళ్ళీ కింద పడితే. ఇగో పడుతుంది, నువ్వు ఇటు వచ్చి జర మెల్ల పట్టుకో, అది మొత్తం కింద పడకుండా గేలా. గుంజు 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 గుంజు, కింద పడకుండా మెల్ల గుంజు అంటున్నది. ఇంకొంచెం గుంజితే ఇక గిలానే కట్ చేయి. ఇక అయ్యా
ప్రతి సంక్రాంతికి నరసింహకి నరసవ్వకి బట్టలు పెడతాము. లాస్ట్ ఇయర్ మా నరసవ్వకి మంచి జరీ చీర కొనుక్కెళ్ళాను. కానీ మా నరసవ్వ డిసప్పాయింట్ అయిపోయింది. తనకి సిల్క్ శారీయే కావాలంట. అందుకే ఈసారి మా నరసవ్వకి నచ్చినట్టు సిల్క్ శారీయే తీసుకెళ్ళాను. మా నరసింహతోనైతే ఏ బాధ లేదు. మంచి పొలిటీషియన్, రియల్ ఎస్టేట్ లాగా వైట్ అండ్ వైట్ బట్టలే వేసుకుంటా అంటాడు ఎప్పుడు. అందుకనే వైట్ అండ్ వైట్ తెచ్చాము. మైక్ లేదు. తర్వాత చెప్పచ్చులే. తర్వాత చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదండి. నాకు దీని పేరు తప్పితే పెద్దగా అది తెలిసింది ఏం లేదు. బాక్ చాయ్ అంటారు దీన్ని. ఎప్పుడు వండింది కూడా లేదు. దీని రెసిపీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. యూట్యూబ్లో చూసి ఎక్స్ప్లోర్ చేద్దామంటే. హ్యాపీ. ఈ బాక్ చాయ్ కానివ్వండి, ఇప్పుడు ఈ హార్వెస్ట్ చేస్తున్న నోల్కోల్ కానివ్వండి, మన ఈ వెజిటేబుల్ బెడ్స్ పైన ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి. ఆగొస్తున్నా. ఏనా మూకి భాష వినపడకపోయింది. మాట్లాడరేంటి? 1-2 నెలలు మన మడులులో వెజిటేబుల్స్ కొన్ని గ్యాప్ వస్తాయండి. కొద్దిగా రెనోవేషన్ ప్లాన్ చేస్తున్నాము. ఆ రెనోవేషన్ ఏంటో, ఏం మార్పులు చేర్పులు చేస్తున్నామో ఫ్యూచర్ వీడియోస్లో తప్పక చూడండి. నేను చెప్తాను. మైక్ లేదు. నేను చెప్తున్నా వద్దు అని ఇవి చెప్తారంటే ఇప్పుడు ఏం చెప్తారు? లాస్ట్ మొన్న రాడిష్ హార్వెస్ట్ చేసినప్పుడు చాలా మంది అయ్యో ఆకులు పడకండి దీంతో పరాటాలు చేసుకుంటే బాగుంటది, పప్పు చేసుకుంటే చాలా బాగుంటది అని చెప్పారు. ట్రై చేద్దామని. మా నరసింహ యాక్చువల్లీ అంతా నీట్ గా ఇది ముల్లంగి ఆకులు చెప్పాను, ముల్లంగి హార్వెస్ట్ చేసినప్పుడు అని. సినిమా అంతా చెప్పి స్టోరీ టైటిల్ చెప్పకుండా అన్నట్టు. మోహన్ గారు గేమ్ చేంజర్ మూడ్ లో ఉండి అన్ని సినిమాలతో కంపేర్ చేస్తారు. మూడ్ ఆఫ్ లో పడేయట్లేదు. వాడదాం. ఏం చేసిందో చెప్తా నేను. ఈ పప్పీస్ ఆటలు చూసి ఒక్కొక్కసారి భయం వేస్తుందండి, ఎక్కడ హర్ట్ చేసుకుంటాయో అని. అరే జరగండి. అరే అసలు జరగకుండా ఎట్లా ఉంటుంది. ఫాలో చేస్తున్నాయి కారణం గుద్దేటట్టుంది. మా ఈ వీకెండ్ ఫార్మింగ్ లైఫ్ మీకు వీడియోస్ త్రూ చూపిస్తాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. వచ్చే వారం వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్.